హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే రోజు ఐఎస్ సదన్, సరూర్ నగర్, బేగం బజార్, సుల్తాన్ బజార్లోని షాపులు, ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. దొంగల నుంచి 17,000 రూపాయల నగదు, 2 బైకులు, 4 మొబైల్స్, చోరీకి ఉపయోగించిన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు. వీళ్లందరూ ఒక ముఠాగా ఏర్పడి వరుసగా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ నెల 4న హైదరాబాద్కు వచ్చి దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. 5th ఇంటర్వీనింగ్ నైట్ కి శివాలయం టెంపుల్ ఐఎస్ఎన్ క్రాస్ రోడ్ లో ఒక హుండీ థెఫ్ట్ జరిగింది. దాంట్లో దాదాపు 17,000 రూపీస్ అని కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి. ఈ థెఫ్ట్ జరిగిన తర్వాత మన లోకల్ పోలీస్ అండ్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇమీడియట్లీ యాక్ట్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక పెద్ద గ్యాంగ్ కి పట్టుకున్నారు. A1 జువాల తరుణ్ కుమార్, ఈ అంతా గ్యాంగ్ కూడా భీమవరం నుంచి వచ్చారు. ఫస్ట్ A1 దానికి గ్యాంగ్ లీడర్, ఇప్పుడు 41 కేసెస్ లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యారు. అతని పేరు జువాల తరుణ్ కుమార్ రాజు. A2 దగరపు ఎలియారాజు, 30 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి మారుబోయిన మావులు 6 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. గండారెడ్డి లోకేష్ 16 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొన్నల రాజీ, ఇది లేడీ కంపెనీ, అండ్ చిన్నపేట భీమవరం, ఇతను మైనర్ ఒఫెండర్ ఉన్నారు. టోటల్ 6 మంది అఫెండర్ గ్యాంగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. కొన్ని స్పెసిఫిక్ క్లూస్ తోని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ టెక్నికల్ టీమ్ చాలా బాగా పనిచేసి చాలా లాంగ్ CCTV ఫాలోఅప్ చేసి వాళ్ళకు ట్రేస్ చేయడం జరిగింది.